వేదిక ముందున్నటువంటి ప్రాణ సమూహమైనటువంటి ఆత్మీయులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాలుగు సంవత్సరాల 10 నెలల కాలం నుంచి 2019 ఎలక్షన్స్ లో ఓడిపోయిన పొద్దు నుంచి అహర్నిశలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళ ఇంటి తలుపు తట్టి ప్రతి కార్యక్రమాన్ని, వైసీపీ చేస్తున్నటువంటి పనులన్నింటినీ ఎదిరించి ప్రజా సమస్యలే అజెండాగా మన ముందుకు తీసుకెళ్లడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లినటువంటి పరిస్థితి 4 సంవత్సరాల 10 నెలల్లో మనం అందరూ కలిసి పనిచేసామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ కార్యక్రమం చేపట్టినా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం బాగా జరిగే నియోజకవర్గం అంటే కళ్యాణదుర్గం నియోజకవర్గం అనే విధంగా మనం చేశాం. ఎక్కడ ఇబ్బంది జరిగినా దాన్ని వ్యతిరేకించే కార్యక్రమాన్ని ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరిగే ప్రతి అన్యాయాన్ని మనం ఎదిరించే కార్యక్రమాన్ని మనం చేస్తూ వచ్చాం. మన అజెండా ప్రజల అజెండా. ఒకవైపు రాజకీయాలు, ఒకవైపు సర్వీస్ చేసే కార్యక్రమంలో భాగంగా మనకు ముందుకెళ్లడం జరిగింది. దాంట్లో 5 సంవత్సరాల పాటు 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పట్టుకున్నటువంటి మా కుటుంబం, తెలుగుదేశం పార్టీలో అహర్నిశలో పుట్టినప్పటి నుంచి పనిచేస్తున్నటువంటి మన కుటుంబాలందరము కలిసి తెలుగుదేశం పార్టీని కళ్యాణదుర్గంలో జెండా ఎగరేసుకుందాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం అనే విధంగా మనం పనిచేయడం జరిగింది. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాన్ని చూసి మీరు నేర్చుకోండి అని చెప్పడం జరిగింది. అనేక కార్యక్రమాలు, బాలుర కార్యక్రమం గాని, గౌరవ సభలు గాని, జన చైతన్య యాత్రలు గాని, భవిష్యత్తు గ్యారంటీ గాని, సభ్యత్వ కార్యక్రమాలు గాని, నియోజకవర్గంలో వచ్చినటువంటి ప్రజా సమస్యలను ప్రజల అజెండా ముందుకు తీసుకొని ప్రభుత్వాన్ని ఎదిరించే కార్యక్రమం గాని, ప్రజలకు నష్టం జరగకుండా చేసే కార్యక్రమం గాని, అధికారం లేకుండా కేవలం ప్రజల స్ఫూర్తితో మీ అందరితో కలిసి చేసే కార్యక్రమం అవకాశం నాకు వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వచ్చినప్పుడు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మీ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు, అందరికీ సీట్లు ఇచ్చినప్పుడు అతనికి ఇస్తామని చెప్పి సాక్షాత్ ఆయనే మీ అందరి సమక్షంలో ప్రకటించడం జరిగిందనేది మీ అందరికి మరొకసారి గుర్తు చేస్తున్నా. ఎక్కడ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఏ చిన్న పొరపాటు కూడా చేయలే, ఏ చిన్న అవినీతికి నేను పాల్పడలే. ప్రజా సమస్యలను అజెండా ముందుకు తీసుకెళ్తున్నా. నా కుటుంబం కంటే ఎక్కువ పార్టీని ప్రేమించా. పార్టీ కార్యకర్తలతో కలిసి మెచ్చడానికే నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ఇష్టపడ్డా. ఈ రోజు నిన్న లేదు మొన్న వచ్చినటువంటి అభ్యర్థుల ప్రకటనలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మన పేరు లేదు. మనం ఏం తప్పు చేశామో నాకు అర్థం కావట్లే. జిల్లాలో ఉన్నటువంటి అందరికీ చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేశారు, నాకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారు. నేను ఏం తప్పు చేశానో ఏమో నాకు అర్థం కావట్లే. నేను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి జెండాను భుజాన్ని వేసుకొని ప్రతి ఇంటికి తీసుకెళ్లడం నేను చేసిన తప్ప, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి నా ఆస్తులు సైతం అమ్మి తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడం నా తప్ప, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్లే శుభమైన అశుభమైనా కూడా నా కుటుంబం కాదని కళ్యాణదుర్గం నియోజకవర్గమే నా కుటుంబం అని చెప్పి పనిచేయడం నా తప్ప అని చెప్పి నాకు అర్థం కావట్లేదు. అందుకోసం తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణగా పెరిగినటువంటి 40 సంవత్సరాలుగా మా కుటుంబం, 28 సంవత్సరాలుగా పనిచేసినటువంటి నేను పార్టీ లైన్ దాటి మాట్లాడేకి నాకు సంస్కారం చాలా అర్థం వస్తా ఉంది. అందుకే మన అందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం. మనకు అన్యాయం జరిగింది. ఈ రోజు నాకే కాదు, మనతో పాటు పోటీగా కార్యక్రమాలు చేసినటువంటి హనుమంతరాయ్ చౌదరి కుటుంబం పనిచేసింది. ఈ నియోజకవర్గంలో 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ధ్యేయంగా జెండా పట్టుకొని పనిచేసినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వీళ్ళందరిలో ఏ ఒక్కరు తెలుగుదేశం పార్టీ పట్టుకున్నట్టు జెండా పట్టుకున్నటువంటి వ్యక్తికి అవకాశం ఇచ్చినా కూడా నేను అందరికంటే ముందు నేను సంతోషించేవాడిని. కానీ ఈ రోజు ఏ రోజు జెండా విలువ తెలియనటువంటి వ్యక్తి, జెండా పట్టుకున్నటువంటి వ్యక్తికి
ఈరోజు మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఏ సందర్భంలో ప్రకటించిందో, ఎక్కడ తప్పు జరిగిందో మాకెవ్వరికి కూడా అర్థం కాలే. షాకింగ్ న్యూస్. అందుకోసం కార్యకర్తలందరితో ఒకసారి మాట్లాడదాం, వాళ్ళ అభిప్రాయాలు ఏమున్నాయని చెప్పి అందరితో ఈ రోజు మీటింగ్ పెట్టుకోలే. యాక్చువల్ గా ఊరికే నేను రాత్రి వచ్చాను. రాత్రి వస్తే పొద్దున తెలుసుకొని చాలా మంది, వేలాది మంది వచ్చారు. వాళ్ళందరికీ ఆవేశం, ఆక్రోశం, బాధ, వాళ్ళ అభిప్రాయాలన్నీ చెప్పారు. ఈ విషయాలన్నింటినీ పార్టీ దృష్టికి తీసుకెళ్లి మనం జెండా పట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరూ మనం ఆలోచన చేయాలి. ఖచ్చితంగా మీ అందరి ఆశలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మారుతుంది. ఖచ్చితంగా సర్వే చేసి అభ్యర్థి విషయంలో మరొకసారి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ అందరి సమక్షంలో మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా వెళ్ళి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతులు అన్ని చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా రమ్మన్నారు. మీ అందరి అభిప్రాయాలు తీసుకొని వస్తానని చెప్పి నేను చెప్పా. మీ అందరి అభిప్రాయాలు తీసుకొని నియోజకవర్గంలో పనిచేసినటువంటి పరిస్థితులు, మీ అందరి ఆవేదన, బాధలు చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఆయన ఏం చెప్తారో ఆ విషయం కూడా మళ్ళీ ఒకసారి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మీ అందరి సమక్షంలోనే తెలియజేసి ఆ తర్వాత మనం ఏంటి అనేది మనం తప్పకుండా ఆలోచన చేద్దామని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. ఏది ఏమైనా కళ్యాణదుర్గం నియోజకవర్గం నా కుటుంబం అని చెప్పి నేను ఆ రోజు ఎలక్షన్ లో చెప్పా, ఈ రోజు చెప్పా, రేపు చెప్తా. ఏ పదవి ఉన్నా పదవి లేకపోయినా నేను ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యునిగా ఉంటాను. నేను క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా, నేను ఆశకు ఆస్తులు పోయినా ఆప్తులు కావాలనుకున్నా. ఆస్తుల గురించి నేను ఆలోచన చేయలే. ఆస్తులు పోయినాయి, ఆస్తుల గురించి నేను ఎప్పుడు ఆలోచన చేయాలి. ఆస్తులు సంపాదించుకునే పదవి కావాలనుకోలే. ఆప్తులను బాగు చేయడానికి, ప్రతి ఒక్కరిని రాజకీయంగాను ఆర్థికంగాను బలోపేతం చేయడానికి నేను ఆలోచన చేస్తున్నాను తప్ప నా పదవి గురించి నేను ఎప్పుడు ఆలోచన చేయలేదనేది మరొక్కసారి సవినయంగా మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసం మనందరము కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజే చెప్పారు, ప్రకటించినటువంటి అభ్యర్థుల్లో ప్రజాభిప్రాయం ప్రకారం లేకపోతే మారుస్తానని చెప్పి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎక్కడ పొరపాటు జరిగిందో మనకు తెలియదు. అధినాయకుడు సక్రమైనటువంటి నిర్ణయమే తీసుకుంటాడు, కానీ పొరపాటు నిర్ణయం జరిగింది. అందుకోసం మనందరము కూడా కలిసికట్టుగా మనం ఉండాల్సిన, ధైర్యంగా ఉండండి. ఏ ఒక్కరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నన్ను ఏ విధంగా అభిమానిస్తున్నారనేది ఈరోజు నాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకు ఖచ్చితంగా నేను మీ కుటుంబాల్లో ఒక్కడిగా ఎప్పుడూ ఉన్నట్లే శుభమైన అశుభమైన మీ కుటుంబాల్లో నేను ఉండే కార్యక్రమం చేస్తాను. ఇక్కడ జరిగినటువంటి అనేకమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నా పైన ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ జరిగినటువంటి పొరపాటును, సమస్యను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాను. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారనే విషయం కూడా వచ్చి మీతో చెప్పి మనం అందరూ కూడా ఆత్మీయ సమావేశం పెట్టుకొని మనం మాట్లాడుకొని ఏం చేయాలనే దానిపైన మనం ముందుకు వెళ్దామని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, ఏ ఒక్కరికి సమాచారం ఇవ్వకపోయినా వేలాది మంది వచ్చి ఇంతసేపు ఇక్కడే కూర్చొని మీ ఆవేదన అంతా వ్యక్తం చేసినటువంటి మీ అందరికీ, మీ అందరి మనసుల్లో నేనున్నందుకు నాకు మరొక్కసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ వందనాలు, పాదాలు తెలియజేస్తున్నాను. మనందరము ఆవేశాలకు పోకుండా గ్రామాల్లో రెచ్చగొడుతూ ఉంటారు, అవన్నీ అవసరం లేదు. మనం నిర్మించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ మనం నిర్మించాము. 5 సంవత్సరాల పాటు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనం కష్టపడి నిర్మించుకున్నాం. ఈరోజు గ్రామ కమిటీ అధ్యక్షులు గాని, పోటీ చేసినటువంటి వ్యక్తులు గాని, సర్పంచులు గాని, ఎంపీటీసీలు గాని, కౌన్సిలర్లు గాని, డబ్బులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు గాని ఈరోజు ఎక్కడున్నారో అర్థం కావట్లేదు. ఈరోజు ఎవరు వస్తున్నారో, ఎవరు ఫ్లెక్సీలు కడుతున్నారో, ఎవరు ఏం చేస్తున్నారో అనేది తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుందో కళ్యాణదుర్గంలో అనేది ఏ ఒక్కరికి అర్థం కావట్లేదు. ఆవేదన అందరిలోనూ ఉంది. కానీ ఈ విషయాలన్నింటినీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్దాం, చంద్రబాబు నాయుడు గారికి చెప్దాం. చెప్పిన తర్వాత ఆయన చెప్పేదాన్ని బట్టి మనం మాట్లాడుకొని అందరూ ఇష్టాగోష్ఠి సమావేశం పెట్టుకొని మాట్లాడుకుందామని చెప్పి సవినయంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంతకు మించి మనం ఈరోజు ఇంకా ఏమి మాట్లాడేకి బాగలేదు. ఎందుకంటే మనం అందరూ క్రమశిక్షణ అయినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనం ఉన్నాం కాబట్టి
మన బాధలు ఎన్నున్నా, ఎన్ని సమస్యలున్నా మనం లోపల పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో కృష్ణ సమయంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మన ఆశలకు అనుగుణంగా నిర్ణయాన్ని మార్చుకుంటారని చెప్పి మనం ఆశిద్దాం. ఏం జరిగిందో ఆయనతో కూడా మాట్లాడి మీ అందరికీ కూడా ఆయన చెప్పే విషయాలన్నీ కూడా సవినయంగా తెలియజేస్తానని చెప్పి సవినయంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున మీరంతా వచ్చి నాకు సంఘీభావం ప్రకటించినటువంటి మీ అందరికీ ఏ నిర్ణయం తీసుకున్నా మీ అంటే ఉంటామని చెప్పి మీరందరూ చెప్పినందుకు మీకు జీవితాంతం కృతజ్ఞతగా ఉంటానని Wow!